హలో అందరికీ వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు ఇస్రో గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఇస్రో గురించి ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. వాటి మిషన్స్ అయినా, వాటి కరెంట్ అఫైర్స్ గురించి. సో చంద్రయాన్-3 ఇది జూలై 14th కి లాంచ్ చేసినారు. ఇది మళ్ళీ లూనార్ సౌత్ పోల్ మీద ఆగస్ట్ 23rd కి ల్యాండ్ అయిందనమాట. సో ఆ ల్యాండర్ పేరు విక్రమ్. అండ్ ల్యాండ్ అయిన సైట్ ఉంది కదా, దానికి శివశక్తి పాయింట్ అని పెట్టినారు. చంద్రయాన్-2 ల్యాండ్ అయిన సైట్ కి తిరంగా పాయింట్ అని పెట్టినారు. సో 23rd రోజు మనకి ఇది ల్యాండ్ అయింది కదా, సో అందుకని ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేసినారు. సో 23rd ఆగస్ట్ నేషనల్ స్పేస్ డే సెలబ్రేట్ చేస్తాం ఇప్పటి నుంచి అని. అండ్ ఇది ఇండియాది 3rd మిషన్ మూన్ మీదకి. సో అండ్ ఈ మిషన్ లో 3 phases ఉన్నాయి. ఇవి చూసుకోండి బాగా. ఎర్త్ సెంట్రిక్ ఒకటి, లూనార్ ట్రాన్స్ఫర్ ఒకటి, మూన్ సెంట్రిక్ ఒకటి. అండ్ మిషన్ లైఫ్ వచ్చేసి 1 లూనార్ డే. అంటే మన ఎర్త్ కి 14 days. అది 1 లూనార్ డే అంటే 1 day on moon ఈజ్ ఈక్వల్ టు 14 ఎర్త్ డేస్. అండ్ ఇది లాంచ్ ఎట్లా దేని ద్వారా చేసినారు మిషన్ లాంచ్ వెహికల్ ఏంటంటే LVM-3. ఇది ఇస్రోది కొత్త హెవీ లిఫ్ట్ లాంచ్ వెహికల్. ఇది ఎంతంటే 4000 కిలో వరకు తీసుకెళ్తుంది పైకి. సో ఇది అండ్ ఇది 4th ఆపరేషనల్ ఫ్లైట్ LVM-3ది. అండ్ దీంట్లో 3 కాంపోనెంట్ మిషన్స్ ఇవి. ఒకటి ప్రొపల్షన్ మాడ్యూల్ ఉంటుంది, అండ్ ల్యాండర్ మాడ్యూల్, ఇంకోటి రోవర్ మాడ్యూల్. అండ్ ప్రొపల్షన్ మాడ్యూల్లో ఒక పేలోడ్ ఏంటంటే షేప్, ల్యాండర్ మాడ్యూల్లో పేలోడ్ వచ్చేసి చాస్టే, అండ్ రోవర్ మాడ్యూల్లో లిబ్స్. ఇవి జస్ట్ అట్లా గుర్తుంచుకోండి, జస్ట్ ఇన్ కేస్ స్టేట్మెంట్స్ లాగా అడిగితే ఇది బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మిషన్ వచ్చేసి మనకు ఆదిత్య L1. ఇది ఫస్ట్ ఇండియన్ స్పేస్ సోలార్ మిషన్, అంటే ఫస్ట్ ఇండియన్ స్పేస్ మిషన్ సన్ ని స్టడీ చేయడానికి. ఇది 2nd September 2023 లాంచ్ అయింది శ్రీహరికోట నుంచి. ఇది ఎక్కడికి లాంచ్ చేసినారంటే హేలో ఆర్బిట్ లోకి, L1 అనే పాయింట్ దగ్గర. అండ్ ఇది PSLV C57 యూజ్ చేసి లాంచ్ చేసినారు. సో మీరు PSLV అంటే ఏంటిదని కూడా చూసుకోవాలి. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇది 3rd జనరేషనల్ లాంచ్ వెహికల్ ఇండియాకి, ఇస్రోకి. సో దీన్ని ఇంకోది ఏమని పిలుస్తారంటే వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అని కూడా పిలుస్తారు దీన్ని, PSLVని. చూసుకోండి. అండ్ ఇదే PSLV వర్క్ హార్స్ అని ఎందుకు పిలుస్తారంటే ఇది చంద్రయాన్-1 ఇదే లాంచ్ చేసింది. ఇంకా మార్స్ మిషన్ ఉంది కదా 2013లో, అది కూడా ఇదే లాంచ్ చేసింది. సో ఇది ఈ PSLV గురించి చూసుకోండి. అండ్ ఇది 7 పేలోడ్స్ తీసుకెళ్ళినది ఆదిత్య L1. అన్ని మన ఇండియాలో తయారైనవే 7 పేలోడ్స్. దీని మెయిన్ ఉద్దేశం వచ్చేందంటే ఈ మిషన్ది, ఇది సన్స్ అట్మాస్ఫియర్ ఉంటది కదా, అవుటర్ లేయర్ అట్మాస్ఫియర్, క్రోమోస్ఫియర్ అయినా కరోనా, అది స్టడీ చేయడానికి. అండ్ ఇది 1.5 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటది సన్ కి. సో సన్ కి ఎంత దగ్గరలో కూడా ఉండదు. అండ్ రీసెంట్ గా వచ్చిన అప్డేట్ ఏంది ఇదంటే January 6th ఈ ఇయర్ 2024లో హేలో ఆర్బిట్ లోకి ఇన్సర్ట్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా. సో అది గుర్తుంచుకోండి, ఏ రోజు హేలో ఆర్బిట్ లోకి ఆదిత్య L1 ఇన్సర్షన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది అంటే January 6th 2004. అండ్ ఇంకొక మిషన్ వచ్చేసి గగన్యాన్ TVD-1. అంటే ఇది ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్. ఇది రియల్ గా మిషన్ కాదు, ఇది జస్ట్ ఒక టెస్ట్ అన్నమాట. టెస్ట్ చేసినారు అంటే క్రూ ఎస్కేప్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది ఏంది అని జస్ట్ ఒక టెస్ట్ చేసినారు. 17 kilometers పైకి, ఇక భూమి నుంచి ఆకాశం 17 kilometers పైకి వెళ్ళి తర్వాత డిస్మాంటిల్ అయిపోయి సముద్రంలో పడిపోయింది. సో ఇది 21st October 2023 శ్రీహరికోట నుంచి చేసినారు. సో 2 అబార్ట్ మిషన్లు ఉన్నాయి. ఆ రెండిట్లో ఫస్ట్ అబార్ట్ మిషన్ ఇది. సో ఈ అబార్ట్ మిషన్, ఈ ఫ్లైట్ టెస్టింగ్ ఎందుకు చేస్తున్నారంటే మనకు గగన్యాన్ మెయిన్ మిషన్ ఉంది కదా, అది 2025లో జరగబోతుంది. దానికోసమని ఇది ఈ టెస్ట్ చేసినారు. సో అండ్ ఇప్పుడు మనం గగన్యాన్ గురించి వచ్చింది కాబట్టి గగన్యాన్ మెయిన్ ప్రాజెక్ట్ గురించి కూడా చూద్దాం. ఇది 2025లో అవుతుందని చెప్తున్నారు ఇస్రో. సో ఇది ఏంటంటే డెమాన్స్ట్రేట్, అంటే హ్యూమన్స్ కూడా స్పేస్ లోకి పంపించవచ్చు మనం అనేసి డెమాన్స్ట్రేట్ చేయడానికి ఈ మిషన్. ఇందులో 4 క్రూ మెంబర్స్ ని, 4గురిని పంపిస్తున్నామని చెప్పిన మొన్న ఫిబ్రవరిలో కూడా అనౌన్స్ చేసినారు. ఆ 4 పేర్లు కూడా, వాళ్ళందరూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలట్సే. సో వాళ్ళ 4 పేర్లు కూడా ఇంక్లూడ్ చేయలేదు, ఒకసారి చూసుకోండి. సో ఇది ఏంటంటే 400 ఆర్బిట్ లోకి పంపుతుంది వీళ్ళ 4గురిని.
400 కిలోమీటర్స్. 3 రోజుల మెషిన్ ఇది. అండ్ దెన్ మళ్ళా వాళ్ళని వెనకకి తీసుకురావాలి. వీళ్ళని ఎక్కడ ఇండియన్ సీ వాటర్స్ లో ల్యాండ్ చేయాలి. లైక్ ఇండియన్ ఓషన్ అయినా ఇక్కడ ల్యాండ్ చేయాలి సేఫ్ గా. సో ఇది ఏం వీళ్ళ ఏ ఫ్లైట్ తీసుకెళ్తుందంటే LVM-3. మళ్ళీ చెప్పిన కదా ఇంతకుముందు ఫస్ట్ హెవీ లిఫ్ట్ వెహికల్ ఇది. కాకపోతే దానికి ఏం పెడతారు, HLVM-3 అంటే హ్యూమన్ ఒకటి యాడ్ చేస్తారు హెచ్ ముందు. సో ఈ రాకెట్ లాంచ్ చేస్తుంది. ఇది 2025 లో జరుగుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ వ్యోమిత్ర. ఇది మీరు వినే ఉంటారు, కాకపోతే మళ్ళీ చూద్దాం. ఇది ఒక ఆడ రోబోట్ ఆస్ట్రోనాట్. ఇది ఈ సంవత్సరం స్పేస్ లోకి పంపిస్తారు అంటున్నారు, లైక్ థర్డ్ క్వార్టర్ ఇయర్ లో. సో దీనికి ఎక్విప్ ఏం చేసినారంటే మాడ్యూల్ పారామీటర్స్, అలర్ట్స్ ఇష్యూ చేయడం, తర్వాత లైఫ్ సపోర్ట్ ఆపరేషన్స్ చేయడం, ఇవన్నీ దీనికి ఇంక్లూడ్ ఉన్నాయి. సో సంస్కృత్ లో వ్యోమ అంటే స్పేస్, మిత్ర అంటే ఫ్రెండ్. సో స్పేస్ ఫ్రెండ్ అని లిటరలీ దీని మీనింగ్. సో ఇది టాస్క్ కూడా పర్ఫామ్ చేస్తుంది. 6 panels అండ్ క్వశ్చన్స్ కి కూడా మన రెస్పాండ్ అవుతుంది. కింద మన స్పేస్ స్టేషన్ నుంచి క్వశ్చన్స్ పంపినా లేదా అట్లా. సో ఇది ఈ ఇయర్ ఎండింగ్ లో వచ్చి పంపిస్తున్నారు. నేమ్ వ్యోమిత్ర అంటే విమెన్ రోబోట్ ఆస్ట్రోనాట్. ఇది ఒక్కటి చూసుకోండి. అండ్ నెక్స్ట్ PSLV C-58 ఎక్స్పోసాట్ మిషన్. ఇది January 1st, 2024 లో లో ఇంక్లినేషన్ సర్క్యులర్ ఆర్బిట్ లోకి లాంచ్ చేసినారు. సో ఇది లాంచ్ చేసింది మీకు పైన హెడ్డింగ్ లో ఉంది, PSLV పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C-58. సో ఇది ఫస్ట్ సైంటిఫిక్ శాటిలైట్ ఇస్రో నుంచి. ఇది స్పేస్ బేస్డ్. ఇప్పుడు స్పేస్ లో ఎక్స్రే ఎమిషన్ ఉంటది కదా మన సెలెస్టియల్ సోర్సెస్ నుంచి, స్టార్స్ నుంచి అయినా అట్లా. సో దాన్ని మెజర్ చేయడానికి అనేసి ఫస్ట్ శాటిలైట్ మిషన్ ఇస్రో నుంచి. అండ్ ఇది ఎన్ని పేలోడ్లను కలిగి ఉంటుందంటే 2 పేలోడ్లు, పాలెక్స్ అండ్ ఎక్స్పెక్ట్. నెక్స్ట్ ఇన్సాట్ 3DS మిషన్. ఇన్సాట్ అంటే ఇండియన్ శాటిలైట్ 3DS మిషన్. సో ఇది లాంచ్ చేసింది GSLV అంటే జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇది మేజర్ గా మనం దేనికి యూజ్ చేస్తామంటే కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఉంటాయి కదా, సో వాటికి యూజ్ చేస్తాం. అండ్ చూడొచ్చు మీరు, February 14, 2024 లో లాంచ్ అయింది. ఇది మెటీరియలాజికల్ శాటిలైట్. మొత్తం మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఫండ్ చేసింది మొత్తం ఈ శాటిలైట్ కైనా ఈ మిషన్ కైనా. సో ఇది GSLV యొక్క 16th మిషన్. అండ్ ఇది ఇంకొక చిన్న కరెంట్ అఫైర్ యాడ్ చేసిన. అయితే ఏమైందంటే రీసెంట్ గా ఇస్రో శాటిలైట్ సర్వే నిర్వహించింది. హిమాలయస్ లో లేక్స్ ఉంటాయి కదా, గ్లేషియల్ లేక్స్ అనేవి ఎంతెంత తగ్గినాయి 1989 నుంచి ఇప్పటి వరకు అని. సో ఒకటి జేపాంగ్ ఘాట్ గ్లేషియల్ లేక్, ఇది హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. ఇది 178% సైజ్ లో ఇంక్రీజ్ అయింది. అంటే ఏంటి, మన ఐస్ గడ్డలు ఉంటాయి కదా అవి కరిగిపోయినాయి, అంతలా కరిగిపోయినాయి క్లైమేట్ చేంజ్ కైనా ఇది. సో మీరు జస్ట్ ఆ ఘాట్ లేక్, గిపాంగ్ ఘాట్ లేక్ ఎక్కడ ఉందో అంటే హిమాచల్ ప్రదేశ్, అది ఒక్కటి గుర్తుంచుకోండి. అండ్ ఇది ఇంకొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇయర్ జనవరిలోనే వచ్చింది. సో స్క్వేర్ కిలోమీటర్ యారే అబ్జర్వేషన్ ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ ఏంటంటే వరల్డ్ లోనే పెద్ద రేడియో టెలిస్కోప్ బిల్డ్ చేయాలనేది ఈ ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ లో ఇండియా కూడా జాయిన్ అయింది 1,850 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టి. సో ఇది 2 కాంటినెంట్స్ లో ఉంటది, ఆస్ట్రేలియాలో, సౌత్ ఆఫ్రికాలో. సౌత్ ఆఫ్రికా అది కేప్ టౌన్, పర్త్ అని బట్ అది రాంగ్, అది కేప్ టౌన్. అండ్ ఆస్ట్రేలియా పర్త్, దగ్గరలో ఉంటాయి ఆ సిటీస్ కి. సో ఇవి 2 సేమ్ టైం ఆపరేట్ చేస్తుంటాయి ఆ 2 కాంటినెంట్స్ నుంచి. అండ్ సో మనకి రేడియో ఆస్ట్రానమీ అని ఉంది కాబట్టి మనకి ఇండియాలో నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రానమీ పూణేలో ఉంటది, అది గుర్తుంచుకోండి. అండ్ ఈ ప్రాజెక్ట్ లో 10 కంట్రీస్ కన్నా ఎక్కువనే పార్టిసిపేట్ చేస్తుంది. అండ్ ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ కూడా యాడ్ చేయాలనిపించింది, చాలా సార్లు వస్తుంది న్యూస్ లో. సో ఇది ఏంటంటే నీతి ఆయోగ్ సెటప్ చేసింది ఈ టింకరింగ్ ల్యాబ్స్ ని. ఏది అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఉంటది కదా, ఆ మిషన్ కింద ఈ టింకరింగ్ ల్యాబ్స్ ని సెటప్ చేసింది. ఇది స్కూల్స్ లో కంట్రీ వైడ్. సో ఇది ఏం చేస్తుంది అంటే క్రియేటివ్ ఇన్నోవేటివ్ మైండ్ సెట్ స్టూడెంట్స్ లో ప్రమోట్ చేయడానికి. ఈ ల్యాబ్స్ ఏం ప్రొవైడ్ చేస్తాయి, DIY కిట్స్ అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ కిట్స్. లేటెస్ట్ టెక్నాలజీస్ మీద కిడ్స్ కి 3D ప్రింటర్స్ అయినా, రోబోటిక్స్ అయినా, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇవి చేస్తాయి. సో ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి క్లాస్ 6th నుంచి 12th స్టూడెంట్స్ వరకే చేస్తుంది.